హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్చలు. ఈరోజు మన వీడియోలో పరమాన్నం చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాకపోతే ఈ పరమాన్నంలో మనం సగ్గుబియ్యం వేస్ట్ చేస్తాము. సగ్గుబియ్యం వేస్ట్ చేయడం వల్ల ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. క్రీమీగా కోవా తిన్నట్టు ఉంటుందండి, భలే ఉంటుంది. పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. బెల్లం పరమన్నానికి చిన్న కప్పుతో 3/4 కప్పు బియ్యం తీసుకున్నాను. నేను సోనా మసూరియా తీసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు. 3/4 కప్పు బియ్యానికి 1/4 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇలా పెద్ద సగ్గుబియ్యం అయితే బాగుంటాయి. రెండూ కలిపి 1 కప్పు సగ్గుబియ్యాన్ని బాగా కడిగి తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. మనకి పాలు కాగి బియ్యం ఉడికే లోపల ఇవి నానతాయి. సగ్గుబియ్యం నానబెట్టి ఉడికించుకుంటే 5 నిమిషాల్లో ఉడికిపోతాయండి. లేదంటే ఇవి ఉడకడానికి చాలా టైం పడతాయి, పాలు కూడా ఎక్కువే పడతాయి. బియ్యం కూడా ఇలా కడుక్కున్నాం కదండి, ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పరమన్నానికి పాలు కొలుచుకుందాం. బియ్యం సగ్గుబియ్యం రెండూ కలిపి 1 కప్పు కదండి, 1 కప్పుకి 9 కప్పుల పాలు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. మామూలుగా అయితే 1 కప్పు బియ్యానికి 7 కప్పులు పాలు సరిపోతాయి. కాకపోతే ఇక్కడ సగ్గుబియ్యం వేస్తున్నాం కాబట్టి ఇంకొక 2 కప్పులు ఎక్కువ వేస్తున్నాము. ఇవి పచ్చి పాలేనండి, అలాగే మరీ చిక్కటి పాలు కాదు, నీళ్లు కలిపిన పాలే. బాగా చిక్కగా ఉన్న పాలతో చేసిన బియ్యం ఉడకడానికి చాలా టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలు కాగనివ్వాలి. ఆవు పాలు దొరికితే కనుక ఆవు పాలతో చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, పాలు ఇలా కాగినాయి కదా, ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా కడిగి ఉంచుకున్న బియ్యం వేసి ఉడికించుకోవాలి. బియ్యం వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉండాలండి, ఉండకట్టకుండా ఉంటుంది. లేదంటే బియ్యం ఉండకట్టినట్టు అయిపోతాయి. మంట మాత్రం పెంచకూడదండి, అలా చిన్న మంట మీదే ఉడికించుకోవాలి. మీకు కొత్త బియ్యం అనుకోండి చాలా త్వరగా ఉడుకుతాయి. పాత బియ్యం అయితే ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇత్తడి గిన్నె ఉంటే ఇత్తడి గిన్నెలో చేయడానికి ట్రై చేయండి. ఇత్తడి గిన్నెలో చేసిన పరమన్నం బాగుంటుంది. చూడండి, వీళ్ళ బాగా ఉడికినాయి కదా, పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటుంది. ఈ విధంగా ఉడకాలండి. అన్నం ఇలా ఉడికితే సరిపోతుంది. అన్నం ఇలా ఉడికిన తర్వాత సగ్గుబియ్యం వేసుకోవాలి. మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాం కదండి, చూడండి ఎంత చక్కగా నానియో. పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటాయి. నీళ్లు తీసేసి సగ్గుబియ్యం మాత్రమే వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసి ఇలా బాగా కలిపి 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. వెంటనే ఉడికిపోతాయి, అస్సలు టైం పట్టదు. సగ్గుబియ్యం ఉడికినట్టు ఎలా తెలుస్తాయంటే చూడండి, మనకి తెల్లగా కనిపిస్తున్నాయి కదా, అలా తెల్లగా ఉంటాయి. అలా వచ్చినాయి అంటే ఉడికినట్టే. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది. ఈ విధంగా ఉండాలి. సగ్గుబియ్యం ఇలా ఉంటాయి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లారేక ఇంకొంచెం గట్టిపడుతుంది. స్టవ్ ఆఫ్ చేసాక బెల్లం వేసుకోవాలండి, అప్పుడు పాలు విరగవు. బియ్యం సగ్గుబియ్యం కలిపి 1 కప్పు కదండి, 1 కప్పుకి 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో 4 యాలకులు కూడా వేసుకోవాలి. బెల్లం వేసిన వెంటనే కలపకూడదు. ఇలా ఒక్కసారి గరిటెతో సమానంగా చేసి పైన మూత పెట్టేసి అలా ఉంచేసేయాలి. ఆ వేడికే కరుగుతుంది. ఈ లోపల మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ప్యాన్ పెట్టి స్పూనున్నర నెయ్యి వేసుకోవాలి. పరమన్నానికి నెయ్యి ఎక్కువ పట్టదు. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు కిస్మిస్ వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పరమన్నానికి ఇవి మాత్రమే బాగుంటాయండి. బాదం పప్పు కొబ్బరి ముక్కలు వేస్తే బాగుండదు. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ లోపల బెల్లం కూడా కరిగి ఉంటుంది. ఒకసారి కలుపుకోవాలి. పరమన్నం చేయడం చాలా సింపుల్ అండి, 1 అరగంటలో అయిపోతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. పరమన్నం కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా ఉంటే బాగుంటుంది. ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు, ఇంతకన్నా పల్చిగా ఉండకూడదు. ఇలా చేస్తే పాలు కూడా విరగవు, చాలా బాగుంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. పరమన్నం ఎప్పుడు చేసినా ఎన్నిసార్లు తిన్నా అమృతంలాగా క్రీమీగా భలే ఉంటుంది. ఇంతేనండి, సగ్గుబియ్యంతో చేసే పరమన్నం తయారైంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.